హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను చాలా బాగున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూస్తున్నారా? బనానాస్ అనేది పెట్టెలో పెడుతున్నాను. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ టెంపుల్లో పంచడానికి షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఇది ఎందుకు పెడుతున్నాను అన్నది. తీసుకెళ్తున్నాం. మా పెద్ద బాబు హాయ్ చెప్తున్నాడు. తీసుకెళ్తున్నాము. మా ఆయన మా తమ్ముడు అయితే నాకు ఈ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ లుక్లో నేను ఎలా ఉన్నానో కూడా చెప్పండి. నాకు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. మీరు ఈ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది ఎక్కడో చెప్తాను ఎండ్లో, లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. అయితే శివాలయం ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, కృష్ణ అవతారాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు ఈ టెంపుల్. వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ అరటి పండ్లు అయితే పంచాము. మా ఆయన అనుకున్నాడంట అరటి పండ్లు పంచుదామని హనుమాన్ జయంతి రోజు. అయితే మేమే కాకుండా మా పిల్లలకు కూడా పార్టిసిపేట్ చేయించినాం. మా పిల్లలు కూడా ఇచ్చారు. ఇప్పటి నుంచి మంచి వాళ్ళకు కూడా ఇట్లా చేయాలి అనే ఆలోచన వస్తుంది. మా బర్త్డేస్ అయినా ఏమైనా ఇలా ఇవ్వడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పాదాలు కనిపిస్తున్నాయి కదా, వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇక అది హనుమాన్ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది ఈ గుడి. మేము కిందికి వెళ్తున్నాము. ఇక్కడ గుహ లాంటిది ఉంటుంది. అంటే కింద వెంకటేశ్వర స్వామి అవతారాలు అనేవి ఉంటాయి. చూడండి, అవతారాలు చూపిస్తున్నాను. నరసింహస్వామి, నాకైతే మత్స్య అవతారము, కొన్ని కొన్ని పేర్లు అయితే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. శివాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. శివాలయం దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ దిగేసి శివునికి అభిషేకం చేసేసి వచ్చేసినాం. ఈ గుడి ఎక్కడుందో చెప్పలేదు కదా, ఇంకా మీరుపేటలో ఉంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.